హలో అందరికీ ఇవాల్టి రెసిపీ వచ్చేసి బంగాళదుంప ముద్దకూర. దానికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఇవి మగ్గేలోపు ఒక రోలులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీరు మిక్సీలో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోయిన దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. దీంట్లో కారం వేసుకోమండి. మనకు కారం అంతా కూడా ఎండుమిరపకాయలు, అలాగే మనం దంచుకున్న పచ్చిమిర్చిలోంచే వస్తుంది. సో పచ్చిమిర్చి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మసాలా అంతా బంగాళదుంపలకు పట్టిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే టేస్టీ అయిన బంగాళదుంప ముద్ద కూర రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.